అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణ సీఎం రేవంత్ సార్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిపోయినరు. పూగుర్తి పార్టీ లీడరు కేంద్ర హోంమంత్రి వీడియోలు మార్ఫింగ్ చేసిండ్రని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జికి నోటీసులు ఇచ్చిపోయినరు. అయితే సీఎంకు నోటీసులు ఇచ్చుడు మీద ధర్మపురి అరవింద్ అలియాస్ పసుపు బోర్డు గనుడు ఏమన్నాడో చూడుండ్రి. రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ కక్షగట్టిండట. అగో వాళ్ళ పార్టీ సీఎం ఏరుకోరు తెచ్చిపెట్టుకున్నాడు. గసొంటి రేవంత్ సార్ మీద రాహుల్ గాంధీ ఎందుకు కక్ష కడతాడు అంటే, మొన్నట్లా మోడీ సాబు హైదరాబాద్ వచ్చినప్పుడు మోడీ మా బడే బాయ్ అని చోటే బాయి పొగడతలల్లో ముంచుండు కదా. అగో అది చూసి రాహుల్ గాంధీకి అసలే మింగులు పడలేదట. కాంగ్రెస్ పార్టీ సీఎం అయిండి మోడీని పొగుడే కాకుండా బడేబాయ్ అని వరుసలు కలుపుతావా అని కక్ష కట్టిండట. అందుకే రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలనని చుట్టుపక్కల ఉన్నోళ్ళే గోతులు తవ్వుతుండ్రు. అందుకే రేవంత్ జాగ్రత్త ఉండాలని గమ్మత్ థియరీ చెప్పుకొచ్చిండు. కేంద్ర హోంమంత్రి మీద పేకు వీడియోలు తయారు చేస్తే ఊకుంటారా, తీసుకుపోయి లోపటేస్తారు. నోటీసులు ఇచ్చేందుకు వస్తురని తెలిసే రేవంత్ రెడ్డి పరారైందని అనుకొచ్చిండు ధర్మపురి అరవింద్. Myself Ramchandra Reddy. I am formerly Popular Vice Sir. Yeah, please. ఇక పేకు వీడియోల గురించి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడాలి. అసలు వాట్సాప్లో ఫేకు అనే దాని సృష్టికర్తలే కమలయ్యలు. వాళ్ళు ఇంకా పేకు చేసిండ్రని మందిని అంటుంటే నవ్వొస్తుందని సోషల్ మీడియాలో సురుకులంటిస్తుండ్రు నెటిజన్లు. ఉస్మానియా యూనివర్సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టయింది ఇప్పుడు దాని పరిస్థితి. ఒకప్పుడు ఓయూల చదివితే మా గొప్పగా చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు ఓయూల చదువుతున్నామంటేనే గండ్లెట్లుంటున్నారు అనే కాడికి తెచ్చిండ్రు ది గ్రేట్ మన గవర్నమెంట్ వాళ్ళు. సమస్యల మీద ప్రశ్నిస్తే సెలవులు ఇచ్చి ఇంటికి తోలుతుండ్రు, లేదంటే కేసులేసి లోపటేస్తుండ్రు. ఉద్యమానికి ఊపిరి పోసింది ఓయూ స్టూడెంట్లు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ పాత్ర మరవలేనిది. అసొంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆలత చూస్తుంటే అయ్యో అనక తప్పదు. కరెంటు లేక, నీళ్లు లేక, పురుగుల తిండి తినలేక ఓయూల చదువుకునే విద్యార్థులంతా అరిగోసలు పడుతుండ్రు. 3 రోజుల సంది ఓయూల నీళ్లు లేవని, కరెంటు ఉంటలేదని విద్యార్థి లోకమంతా నిరసనకు దిగింది. కావాలనే విద్యార్థులు బదనామీ ఒప్పుతుండ్రని సర్కారోళ్లకు మస్తు కోపం వచ్చింది. అడ్డదిడ్డ మాట్లాడి ఉల్టా స్టూడెంట్లనే తిట్టిపోస్తుండ్రు. ఒక్క లీడర్ అని నచ్చి విద్యార్థులను మందలిచ్చిన పాపాన పోలేదు. మీదికెళ్ళి సెలవులు ఇయ్యండ్రని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? చాలా మంది ఓయూ విద్యార్థి సంఘాలు స్టూడెంట్లు బీఆర్ఎస్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదని ఉత్తుత్తి ప్రచారాలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండ్రు. ఇవాళ నాళ్ళే కరెంటు లేదు, నీళ్లు లేవని రోడ్డెక్కిండ్రు. చిలక పలుకులు వలుకుతున్న బట్టి సారు ఒక్కసారి వచ్చి ఓయూల తిరిగి చూడు, మేము ఎట్లుంటున్నామో తెలుస్తుంది. అయ్యా బలమూరు వెంకటి, విద్యార్థుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అయినవు. నువ్వు ఓయూలు ఉన్నప్పటి రోజులు అప్పుడే యాది మరిచినవా అని మస్తుగా సవాల్ చేసిండు సందీప్ అనే విద్యార్థి. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఒకటే సవాల్ విసురుతున్నా. సార్ విక్రమార్క గారు, మీరు రండి, యూనివర్సిటీకి మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి హాస్టల్ తిరగండి, ప్రతి హాస్టల్ తిరిగి ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి అడగండి, మీకు కరెంట్ సమస్య ఉన్నాయా లేదా, మీకు నీళ్ల సమస్య ఉన్నాయా లేదా, మీకు మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేవా. మెయిన్ గా మీరు కరెంట్ గురించి అడగండి. వచ్చి మీరు ఎక్కడ నుండి ప్రెస్ మీట్ పెట్టడం కాదు. బట్టి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నిజంగా ఈ రోజు ఒక విద్యార్థిగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా, ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఉండే విద్యార్థిగా నేను మీకు సవాల్ విస్తున్నాను ఈ రోజు. ఎందుకంటే అక్కడెక్కడో ఉండి అక్కడెక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు లేవు, అవాస్తవాలను కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటే, నిజంగా నేను కూడా సఫర్ అయినా కొన్ని రోజుల వరకు సఫర్ అయినా 2-3 గంటలు పోతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో కరెంటు. మీకు నిజంగా దమ్ముంటే నిజంగా మీరు అక్కడెక్కడ ప్రెస్ మీట్ అవ్వడం కాదు. మిస్టర్ బట్టి విక్రమార్క గారు, రండి యూనివర్సిటీకి వచ్చి గర్ల్స్ హాస్టల్కి పోయి ప్రతి ఒక్కరిని అడగండి, విద్యార్థులను అడగండి, సి హాస్టల్, మంజీర్ హాస్టల్, యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క హాస్టల్ అడగండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఇవ్వని అడగండి. కరెంటు కొరతలు ఉన్నాయిరా బాబు, మేమే కదా సఫర్ అయింది. వాటర్ లేక మేమే కదా సఫర్ అయింది, కరెంట్ లేక మేమే కదా సఫర్ అయింది. ఎక్కడ నుండి సోప్ డాప్ చేసుకొని అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చుడు కాదు, అక్కడ మీడియా పైన ముందు చెప్పుడు కాదు. ఇంకోటి అడుగుతున్నా, ఈరోజు బల్మూరు వెంకట అనే వ్యక్తి ఎక్కడ పడుకున్నాడు? బల్మూరు వెంకటు ఈరోజు విద్యార్థుల కోసం కొట్లాడుతున్న బల్మూరు వెంకటు ఎక్కడ పడుకున్నావు? మిస్టర్ బల్మూరు వెంకటు, ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు గుర్తుకొస్తలేరా? ఎమ్మెల్సీ పదవి దొబ్బినావు, ఏసీలలో తిరుగుతున్నావు, పైలట్ మన కార్యాలయంలో తిరుగుతున్నావు, ఎస్కాట్ వెహికల్స్ లో తిరుగుతున్నావు, కానీ ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చే దమ్ము లేదా? ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి మీకు నిజంగా దమ్ముంటే, కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే రండి, వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసండి, ఇక్కడ పరిష్కారం చూపండి. నిజంగా ఇక్కడ వాటర్ సమస్య ఉన్నాయా లేదా, నీళ్ళ సమస్య ఉన్నాయా లేదా, కరెంట్ సమస్య ఉన్నాయా లేదా అని అట్లా మాట్లాడి మీరు వచ్చి ఎక్కడ నుండి సొల్లు కబుర్లు ఎప్పుడు కాదు.
ఖబర్దార్. ఈరోజు కాంగ్రెస్ నాయకులను నేను ఖబర్దార్ అంటున్నా. ఎందుకు హెచ్చరిస్తున్నా, ఉస్మాన్ విద్యార్థులను హెచ్చరిస్తున్నా. మీరు వచ్చి మా బాధలు పరిష్కరించండి, మా బాధలు తెలుసుకోండి. ఇక్కడ బాధలు ఉన్నాయి రా బాబు, మీరు అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చుడు కాదు. ఇక్కడ కరెంట్ పోతుంది, నీళ్లు లేవు. ఈరోజు అమ్మాయిలకు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు బట్టి విక్రమార్క గారి ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు. ఈరోజు వాటర్ లేకుంటే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎంత సఫర్ అవుతారో ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆడపడుచులకు అందరికీ తెలుసు. అంటే అమ్మాయిల వసతి గృహంలో వాటర్ లేకుంటే, కరెంట్ లేకుంటే వాళ్ళు ఎలా నివసిస్తారు వసతి గృహాలలో? ఉస్మానియుడి సమీపంలో ఉన్న వసతి గృహాల్లో వాళ్ళు ఎలా నివసిస్తారు? అయితే ఆడపిల్లలు నీళ్లు లేక అరిగోసలు పడి ఆందోళన చేస్తుంటే సీఎం సార్ ఏమంటాడు, కేసీఆరే కావాలని చేపిస్తుండు, బదనాం మోపుతుండని ఉల్టా ప్రతిపక్షం మీదనే రాళ్ళేస్తుండ్రు అంటే ఇక సర్కార్ని ఏమనుడు అని ఓయూల చదువుకునే పిల్లగాండ్లు బగ్గుమంటాన్రు. ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టదే ఓదారన్నట్టు జనాలంతా నీళ్ళు వస్తలేవని, కరెంటు చక్కగా ఉంటలేదని మొరబెట్టుకుంటా అంటే ఇగో ఈ మంచిర్యాల కాడ ఓ పనిమంతుడు ఏమని ఆఫీసర్లకు గోసెల్ల పోసుకుంటూ చూస్తే ముక్కు మీద వేసుకుంటారు. ముందు చూసుకునేటోళ్ళను ముందు చూపున్నోళ్ళు అంటారు, ముందు గురించి ఆలోచించేటోళ్ళను ముందు చూపున్నోళ్ళు అంటారు. అగో గసంటి ముందు చూపు మెండుగున్నది గీ తమ్ముడు తానా. గీ తమ్ముడు తాగుబోతుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అట. అదోటి ఉన్నదని గీ తమ్ముని చూసినాకనే తెలిసింది. మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అసలే కానొస్తలేవట. స్ట్రాంగ్ బీర్లు తాగితే కడపంతా ఖరాబ్ అవుతుందట. మంట నెత్తినొప్పి వచ్చి బేజారైతుండట. అందుకే మా యందు దయ ఉంచి వైన్ షాపుల్లా, బార్లల్లా కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచగలరని మా యొక్క ప్రార్థన అనుకుంటా జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్కు పెద్ద అర్జీనే పెట్టుకుండు. ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేస్తున్నాం. బట్ ఏంటంటే కేఎఫ్ లైట్ బీర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం తెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు. సో నాకు తాగుబోతోళ్ళు కానీ ఎక్కడ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగితే కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి. చూడుర్రి ఎంత మంచోడు ఉన్నాడో తమ్ముడు. అలా ఒక్క మంచిర్యాల జిల్లాలనే కాదు, చుట్టుముట్టు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో కూడా అసలే దొరుకుతలేదు. ఆడ కూడా దొరికేటట్టు అర్జీని పెట్టిండంటే తానే కాదు తన లెక్క ఏ తాగుబోతు కూడా ఇబ్బంది పడొద్దన్న తమ్ముని మంచి మనసు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆల్ తాగుబోతులంతా తమ్ముని జాడ దొరకబట్టి కేఎఫ్ లైట్ బీర్లతోటి సన్మానం చేయాలి. ఈ రోజుల్లో ఒక తాగుబోతోని గురించి ఇంకో తాగుబోతోడు మాత్రమే ఆలోచిస్తాడన్న మంచి సందేశాన్ని ఇచ్చిండు తమ్ముడు. ఏమంటారు? తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుందా ఎట్లా అని చాలా మందికి అనుమానం వస్తుందట. తెలంగాణలో 33 జిల్లాలు ఎందుకు, 17 జాలే అనే ఆలోచన చేస్తున్నదట సర్కారు. తెలంగాణ జనం మీద ఇంకో పిడిగేసేందుకు సర్కారు సిద్ధమవుతుందన్నట్టు తెలుస్తుంది. ఎలక్షన్లు అవుడే ఆలస్యం, జిల్లాలను కుదించి 17 చేయాలనని ఇకమతు చేస్తుండట సీఎం రేవంత్ అన్న గుసగుసలినబడుతున్నాయట సెక్రటేరియట్ దిక్కు. రేవంత్ సార్ సీఎం అయినప్పటి సంది జిల్లాలు కుదిస్తారన్న ప్రచారం అవుతుంది. ఇదే గనక జరిగితే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టే అవుతుంది అని అంటున్నారు చాలా మంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనంటే ఆషామాషి కాదు. అసొంటిది మళ్ళీ వాటిని డీనోటిఫై చేసి కుదించాలనంటే పెద్ద తతంగమే ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల భారీగా నష్టపోయేది ఉద్యోగార్థులైన తెలంగాణ యువతనే. జిల్లాల పునర్విభజన వల్ల ఇప్పుడున్న జోనల్ వ్యవస్థ నిష్ఫలం అయిపోతుంది. మళ్ళా కొత్తగా కేంద్రం నుంచి రాష్ట్రపతి నుండి కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అటు తెలంగాణ రైతులకు కూడా పెద్ద నష్టమే. కొత్త జిల్లాల వల్ల సుమారు 30 టౌన్లలో భూముల ధర పెరిగి ఆర్థికంగా కొంత నిలదొక్కున్నారు తెలంగాణ రైతులు. ఇప్పుడు సర్కారు తీసుకునే ఈ కొత్త నిర్ణయంతో భూముల ధరలు దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉన్నది. మళ్ళీ 10 ఏళ్ళ వెనుకకు పోతాం. అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే 33 జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరిగి జిల్లా ఆఫీసులలో అందరు కుదురుగా సెట్ అయ్యిండ్రు. ఇప్పుడు మళ్ళా కొన్ని లక్షల మంది ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు కావాల్సి ఉంటుంది. అంతేకాదు 100 కోట్ల రూపాయల ఖర్చుతోటి కట్టిన 33 జిల్లా కేంద్రాల జిల్లా ఆఫీసులన్నీ ఈ ఒక్క నిర్ణయంతో వృధా కాబోతున్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేసేందుకే రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ తుగ్లక్ ప్రయత్నం అంటున్నారు జనాలు. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మలసేటప్పుడు గిసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్థి.